శ్రీశైలంలో దారుణమైన సంఘటన జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే దారుణమైన సంఘటన గురించి విన్న తర్వాత 100% మీరు భయపడతారన్నమాట. ఎందుకంటే శ్రీశైలం పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో, ఆ పుణ్యక్షేత్రానికి మొక్కుకుందాం అని చెప్పేసి ఒక కుటుంబం అంతా కూడా వెళ్ళి, ఏదైతే అక్కడ రూమ్స్ గట్టా ఉంటాయి కదా! ఈ రూమ్స్ గట్టా బుక్ చేసుకొని, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చనిపోయారన్నమాట. వాళ్ళకి వాళ్ళే చనిపోయారు. అది కూడా ఎలా తెలిసిందంటే 3 రోజుల తర్వాత వాళ్ళు చనిపోయిన 3 రోజుల తర్వాత ఆ రూమ్ ఏదైతే ఉందో, ఆ రూమ్ నుంచి అయితే విపరీతంగా దుర్వాసన రావడంతోటి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆ రూమ్ నుంచి చాలా దుర్వాసన వస్తుంది. ఏంటో అర్థం అవ్వట్లేదని చెప్పి అధికారులు అందరికి కూడాను ఇంటిమేషన్ చేస్తే అధికారులందరూ కూడా వచ్చి ఆ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్‌నంతా కూడా బద్దలుకొట్టి చూస్తే దాంట్లోని ముగ్గురు మహిళలేమో బాత్రూమ్‌లోనే చనిపోయారు. దాంట్లో ఇద్దరు మగ వ్యక్తులేమో ఫ్యాన్‌కి వేలాడుతూ చనిపోయారన్నమాట. సో, దీనంతటికి ప్రధానమైన ఒక కారణం ఉంది. ఆ కారణాలేంటో నేను చెప్తాను. 100% షాక్ గురవుతారన్నమాట. నేటి సొసైటీలోని చాలామంది ఇటువంటి వాటిలనైతే అధిగమించలేకపోతా ఉన్నారు. వాటిలికి బలైపోతా ఉన్నారు. దయచేసి మీరు ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ దాకా చూస్తే గనక, ఏదైనా ఇటువంటి సమస్యలొస్తే గనక ఫ్యూచర్‌లో మీకు, ఇటువంటి వాటిల నుంచయితే మీరు తప్పించుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే ఒకళ్ళో ఇద్దరు కాదు ఏకంగా ఒక మొత్తం కుటుంబమే ఇలా చనిపోయారంటే మరి చూడండి ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితో. అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లోని. సో, అసలు ఆళ్ళు ఎందుకు చనిపోయారు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి? సో, అనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. అంతేకాకుండా వాళ్ళు చనిపోవడానికి ప్రధానమైన కారణాలు. అంటే వాళ్ళు చనిపోదాం అని చెప్పేసి నిర్ణయించుకున్నారు కదా! దానికి ప్రధానమైన కారణం ఉంటది కదా! ఆ కారణం ఏమిటి? ఈళ్ళెందుకు బయటపడలేకపోయారు? అనే విషయాలు ప్రతీది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీ వస్తదన్నమాట. ఎందుకంటే తెలుసుకోవాలి 100%. సో, ఒక చిన్న రిక్వెస్టు ఎక్కడి దాకా చూసారు కాబట్టి నా ఫ్యామిలీలోకొచ్చేయండి. మ్యాన్ రియల్ ఫ్యాక్ట్ ఫ్యామిలీలోకొచ్చేయండి. మనమందరం కూడా ఒక ఫ్యామిలీలా ఉంటూ ప్రతిరోజు కూడా ఇటువంటి సిట్యుయేషన్‌లన్నీ కూడా తెలుసుకొని, నేటి సొసైటీలో ఏం జరుగుతుందనేది ప్రతీది కూడా మనం తెలుసుకుందాం. దయచేసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నా ఫ్యామిలీకి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో, ఇంకా విషయంలోకెళ్ళిపోదాం. సో, ఎప్పుడైతే ఈ దుర్వాసన వచ్చిందో, దుర్వాసన వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి మొత్తం స్థానికులందరూ కూడా కంప్లెయింట్ ఇచ్చారని చెప్పాను కదా! అధికారులొచ్చి చూసారన్నమాట. శ్రీశైలం అధికారులు, పోలీసులు తీసుకొనొచ్చి చూసేటప్పటికి ఒకేసారి షాక్ గురయ్యారన్నమాట. ఎందుకంటే ఆ డోర్ ఓపెన్ చేయగానే విపరీతమైన దుర్వాసన. ఎందుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు కదా! కనీసం 5గురు చనిపోయారు. ఈ 5గురు యొక్క దుర్వాసన ఒకేసారి మీద కొట్టేటప్పటికి వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారన్నమాట. వెళ్లి లోపలికెళ్లి చూస్తే విగత జీవుల్లా పడున్నారు. ముగ్గురేమో బాత్రూమ్‌లో చనిపోతే, ఇద్దరేమో ఫ్యాన్‌కి ఎలాడుతా ఉన్నారు. ఇది ఏంటా? అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారని చెప్పేసి ప్రధానంగా మొత్తం అంతా కూడా పోలీసులైతే ఎంక్వైరీ చేశారన్నమాట. ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. దాని గురించి ఏంటన్నది. ఆళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఆళ్ళు యాక్చువల్ చెప్పాలంటే గనక శ్రీశైలం జిల్లాకు సంబంధించిన వ్యక్తులే అంటా ఉన్నారు. శ్రీశైలం జిల్లాలోని ఏ ఊరికి సంబంధించిన వ్యక్తులా అని చెప్పేసి పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా వినిపిస్తున్న కారణాలేంటంటే, వాళ్ళకి బాగా ఫైనాన్షియల్‌గా అయితే బాగా ఇబ్బందులు ఉన్నాయంట. బాగా అప్పుల పాలైపోయారంట. సో, ఇటువంటి పరిస్థితిలోనే వాళ్ళు దేవుడిని మొక్కుకొని, ఇక్కడ రూమ్ తీసుకొని, ఇంక ఇదే ఆఖరి రోజులని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే అయితే నిర్ణయించుకొని చనిపోయారు. చూడండి ఒకసారి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే గనక, దాన్ని ఏ విధంగా మనం తీర్చాలి? మన ఖర్చులన్నీ కూడా ఏ విధంగా మనం తగ్గించుకోవాలి అనే విషయాలు ప్రతి దాని మీద కూడా అవగాహన పెంచుకోవాలి. లేకపోతే ఈ ఫైనాన్షియల్ సంబంధించిన ఎవరైతే నిపుణులుంటారో, ఈ సైకియాట్రిస్టు ఉంటారు కదా! ఈ నిపుణులు అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి దాని నుంచి ఏదైతే ఈ సమస్య ఉందో, ఈ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలని చెప్పేసి వాళ్ళకైతే చెప్పాలి మీరు. చెప్తే గనక 100% మిమ్మల్ని దాని నుంచి బయటికి తీసుకొస్తారు. ఇలాగ అర్ధాంతరంగా అయితే మీ కుటుంబం అంతా కూడా చనిపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. ఎక్కడ చూసినా గాని ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి డబ్బు విషయంలోని ఏదో ఒక విషయంలో సమస్యలు వస్తూనే ఉన్నాయన్నమాట. నాకు తెలిసిన మట్టుకైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను అప్పు ఉంటది. అప్పు లేకుండా అయితే ఏ వ్యక్తి లేడు. సో, మరి అటువంటప్పుడు చనిపోవడం ఎందుకు? అప్పు అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటది. కొంతమంది తక్కువగా ఉంటది. దాన్ని మీరు బాగా డీప్‌గా తీసుకొని మేము తీర్చలేమని చెప్పేసి భయభ్రాంతికి గురయ్యి, ఈ విధంగా చనిపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నాకనిపిస్తా ఉంది. ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే, ఈళ్ళు అప్పులుగా బాగా కూరుకుపోయారు అప్పుల్లోని. సో, ఈ అప్పుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుల వాళ్ళైతే బాగా వాళ్ళని హింసించడం, వాళ్ళనైతే అప్పులు మీరు కడతారా లేదని చెప్పేసి వేధించడం, ఇటువంటి పనులు కూడా చేస్తా ఉంటారు. సో, ఇటువంటి పనులు చేయడం వల్ల ఈ అప్పులు తీసుకున్న వ్యక్తులు ఏంటంటే, మనోవేదనకు గురవుతారన్నమాట. ఎందుకంటే, వాళ్ళకి కూడా ఒక పరువు ఉంటది కదా సమాజంలోని. వాళ్ళ బంధువుల దగ్గర కూడా తలెత్తుకోవాలి. అంతేకాకుండా ఊర్లో కూడా తలెత్తుకోవాలి. అందరి ముందు కూడా ఈ విధంగా పరువు పోతూ ఉంటుంటే, వాళ్ళకేంటంటే మానసికంగా దెబ్బతింటారు వాళ్ళు. డిప్రెషన్‌లోకెళ్ళిపోతారన్నమాట.
డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఇంక ఈ ప్రపంచాన్ని వదిలేసి ఎళ్ళిపోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికొచ్చేస్తారన్నమాట. నేను అందుకనే చెబుతా ఉన్నాను. ఎవరైతే అప్పులిస్తారో దయచేసి మీరు ఒత్తిడికి గురి చేయొద్దు. మీ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏదో విధంగా అయితే అయ్యా బాబు అని చెప్పి, ఏదో వాళ్ళకి నచ్చజెప్పి, సరే మీ దగ్గర ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇవ్వండి అని చెప్పేసి మీరు తీసుకోవాలే గాని, మీరిచ్చిన అప్పు వల్ల మొత్తం మీరు ఇంకా సర్వనాశనం అయిపోయాం మేము. మేము ఆళ్ళకి అప్పిచ్చాం. మా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసాం. మా దగ్గర లేదని చెప్పి మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచించి వాళ్ళ మీద ఒత్తిడి గురి చేస్తే ఈ విధంగా చనిపోతారన్నమాట చాలామంది. సో, ఇంక మీ అదృష్టం బావుంది. వాళ్ళు ఏ సూసైడ్ లెటర్ కూడా రాయలేదు. ఒకవేళ సూసైడ్ లెటర్ రాసి మమ్మల్ని ఈ విధంగా అయితే ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పేసి ఏదైనా లెటర్ రాసారనుకోండి, దాంట్లో మీరు ఇరుక్కుంటారన్నమాట. 100% మీరు జైలుకెళ్ళే అవకాశం ఉంటది. ఎందుకంటే అప్పు ఇచ్చారు. అప్పు ఇవ్వడం అనేది నేరం కాదు. కాకపోతే అప్పు మీరెందుకిచ్చారు? ఒక సహాయంగా చేశారు. అటువంటప్పుడు మరి ఆ వ్యక్తిని ఎందుకు మీరు ఒత్తిడికి గురి చేస్తారని చెప్పేసి రేపొద్దున కోర్ట్ అంటది. మీరు ఎలా అయితే అప్పిచ్చారో అదే విధంగా వాళ్ళ నుంచి తీసుకోవాలి. తీసుకోవడం అంటే వాళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే తీసుకోవాలి గానీ, ఈ విధంగా అయితే మీరు ఒత్తిడికి గురి చేయకూడదని చెప్పేసి కోర్ట్ అంటది. సో, మీరు ఈ విధంగా అయితే ఒత్తిడికి గురి చేశారు కాబట్టే వాళ్ళందరూ కూడా చనిపోయారు. అందువల్ల మీరు కఠినమైన కారాగారమైన శిక్ష అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుద్దని చెప్పి కోర్ట్ 100% చెప్తదన్నమాట. రేపొద్దున ఏదైనా కోర్ట్‌కెళ్తే మాట. సో, ఈ విధంగా ఉంటదన్నమాట. అందుకనే డబ్బులిచ్చేటప్పుడు ఎంత ప్రేమగా ఇస్తారో అంతే కాకుండా అంతే ప్రేమగా వాళ్ళ నుంచి తీసుకోండి. ఇప్పుడు ఈ శ్రీశైలంలో కుటుంబం చనిపోయిందంటే, ఈ కుటుంబం చనిపోవడానికే మాక్సిమం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి వినిపిస్తోంది ప్రధానమైన కారణం. సో, ఏది ఏమైనా గాని పోలీసులు దాన్నయితే చాలా క్లియర్‌గా ఎంక్వైరీ చేసిన తర్వాతే ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెబుతారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చనిపోయారని చెప్పేసి ప్రజలకు తెలియాలి కాబట్టి. సో, నాకు తెలిసిన మటుకైతే ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఈ ఫైనాన్షియల్ విషయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండండి. మీకు ఒకవేళ మీ స్తోమత దగ్గ ఇంకా ఎక్కువ అప్పులయిపోయినాయనుకోండి, ఎవరికైతే మీరు అప్పులిచ్చారో అటువంటి వ్యక్తులందరూ కూడా మీరు ఒక విషయాన్ని చెప్పండి. ఏంటంటే, "అప్పంతా కూడా తీరుస్తా. నాకొక సమయాన్నివ్వండి. అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఈ అప్పు ఏ విధంగా తీరుస్తానంటే ఒక్కొక్కళ్ళకి వన్ బై వన్ తీరుస్తా. సో, నేను వడ్డీ ఇవ్వకపోయినా గానీ అసలైన ఇచ్చేస్తాను" అని జెప్పేసి వాళ్ళకి నచ్చజెప్పే విధంగా ఉండాలి మీరు. వాళ్ళకి నచ్చజెప్పాలమాట. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇలా అర్థమయ్యేటట్టు చెప్పారనుకోండి, మీరు ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటారమాట. కొంచెం కూల్ అవుతారమాట. అలా కాకుండా ఇస్తానులే అని జెప్పేసి వాళ్ళ మీదే తిరగబడి మాట్లాడడం మీరు, వాళ్ళతో గొడవ పడడం, వాళ్ళు రెచ్చిపోయి మీతో గొడవ పడడం ఎలా ఉంటదంటే మీకు మనశ్శాంతి ఉండదు. అటువైపు వాళ్ళకి కూడా మనశ్శాంతి ఉండదమాట. సో, ఇటువంటి క్రమంలోనే ఇటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటది. అందుకనే ఫైనాన్షియల్ విషయంలో ప్రతి ఒక్కరు కూడాను తగు జాగ్రత్తగా ఉండాలి. మీ తలకు తగ్గట్టుగానే ఖర్చులు పెట్టుకోవాలి. మీ జీతం ఎంతుందో ఆ జీతంలో సగం మట్టిగానే ఖర్చు పెట్టాలి. మిగతా సగం ఏదైతే ఉందో ఆ మిగతా సగాన్నే మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టాలి మీరు. అంటే మీరు తినడానికి, ఉండడానికి, వస్త్రం ఈ విధంగా మాట. హాస్పిటల్ ఖర్చు కోసం ఈ విధంగా అయితే ఉంచుకోవాలి సగం జీతాన్ని. లేదా సగం సంపాదనని. మీరు మొత్తం అంతా కూడా మీరు లోన్‌ల రూపంలోని, అదే విధంగా అప్పుల రూపంలోని మొత్తం అంతా కూడా మీరు ఖర్చు పెట్టేసారనుకోండి, నెల నెలా మీరు ఇచ్చేస్తారనుకోండి, మరి మీరు తినటానికి డబ్బులెక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఒకసారి? అందుకని ప్లానింగ్ యేసుకోవాలమాట. మీరు మీరు సంపాదించే సగంలో ఏదైతే ఉందో ఆ డబ్బంతా కూడాను మీరు లోన్ కింద పెట్టుకొని బయట వాళ్ళకిచ్చుకోండి అప్పులు తెచ్చి. మిగతా సగాన్ని మీ దగ్గర ఉంచుకోండి. మీ నిత్యావసర అవసరాలు అంతే కాకుండా హాస్పిటల్ ఖర్చులు గట్టా ఉపయోగపడతాయి. ఎవరి దగ్గరికి ఎళ్ళనవసరం లేదమాట. సో, చాలామందికి ఇటువంటి ప్లానింగ్‌లు తెలియకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు ఎదురవుతా ఉంటాయి. చాలామంది చాలా డీప్‌గా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో, ఏది ఏమైనా గాని మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక కుటుంబమే ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి మీకేమనిపిస్తుంది? ఇటువంటి ఫైనాన్షియల్‌లో ఇటువంటి ఏమైనా ఎదురైతే గనక ప్రజలు ఏ విధంగా బయటపడాలి? మీకేమైనా తెలిస్తే గనక దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌లు ఉంటాయి. అది సహజమే. అటువంటి వ్యక్తులందరూ కూడా మీరు చెప్పే కామెంటు ఎంతో కొంత ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటాననమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.